ఇలా తీసి పారేస్తున్నారు. అసలు మహేష్ తనకి చాలా మంది అమ్మాయిలతో లింక్స్ ఉన్నాయని ఒప్పుకున్నాడు. ఫ్రెండ్ వైఫ్ తోటే ఉందని చెప్పాడు. ఇంకా చాలా మందితో ఉందని చెప్పాడు. మీరు చేసిన ఎలిగేషన్ అదే. ఒక భార్య నేను ఉండగా, ప్రెగ్నెంట్గా నేను ఉండగా నన్ను తోసాడు, లావ్ అయ్యాను కాబట్టి నన్ను పక్కన పెట్టేశాడు, అమ్మాయిలతో తిరిగాడని చెప్పారు. ఒప్పుకున్నాడు. ఎవిడెన్స్ కోసం మీరు ఇంటిమసీతో ఉన్న వీడియోలు కూడా ఇవ్వదలుచుకోలేదు. తను కూడా ఒక లేడీయే కాబట్టి ఎవిడెన్స్ కోసం మీరేమో అంత గోత్రు అవుతున్న టైంలో ఆయన అలా తిరుగుతున్న వీడియోలు చూపించారు. ఎస్టాబ్లిష్ అయిపోయింది. వాళ్ళ ఫాదర్ చాలామంది హీరోయిన్తో తిరిగి ఆడాళ్ళు మన ఇళ్ళలో ఆడాలను పట్టించుకోకూడదు అన్నాడు. పశు ప్రవృత్తి ఎస్టాబ్లిష్ అయింది. దాని మీద కదా గ్రిల్ చేయాలి అతన్ని. సార్ నన్ను మిగిలిన చుట్టూ ఎందుకు తిరుగుతారు? కొంతమంది జర్నలిస్టులు సినిమా ఇండస్ట్రీలో ఇలా ఉండిద్దని మీకు తెలియదా అని అడుగుతున్నారు సార్. వాళ్ళ నాన్న చెప్తాడు ఇండస్ట్రీ అలా ఉంటుంది, అడ్జస్ట్ అయిపోవాలి. సార్ నాన్న చెప్పటం ఓకే సార్, అతను నన్ను పర్సనల్గా ఇబ్బంది పెడుతున్నాడని నేను మీడియాకి వచ్చా. నేను ఒకసారి మీ కజిన్ మీరందరూ అమ్మతో నాన్నతో అందరితో ఫోటో దిగితే ఆ ఫోటో చూపించి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. మరి ఇన్ని వీడియోలు ఉంటే కనుక నువ్వు అనుమానపడుతున్నావట. అవును సార్. గన్ ఏదో ఉంది, గన్ క్యారీ చేస్తున్నానని భయపడుతున్నారు మీరు. సార్ ఒక మ్యూచువల్ నాకు ఇప్పుడు కాదు, ప్రెగ్నెన్సీలోనే చెప్పాడు. అప్పుడే నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టుకున్నాను, నాకు సడన్గా ఏమన్నా అయితే యాక్సిడెంట్ అయినా నమ్మకండి అని. అండ్ నేను ఒక నోట్స్ పెట్టుకున్నాను ఐఫోన్లో. ఈరోజు నాకు మాట్లాడే స్కోప్ ఇస్తున్నారు నీట్గా కాబట్టి నేను చెప్తున్నాను సార్. నేను నా ఐఫోన్లో ఒక నోట్స్ ఉంటుంది, నాకేమన్నా అయితే దయచేసి అది చూడండి. ఖచ్చితంగా నాకు థ్రెట్ ఉంది. అది నాకు మహేష్ అండ్ మహేష్ వాళ్ళ ఫాదర్ వీళ్ళిద్దరూ మూర్ఖులు, ఘోరమైన మూర్ఖులు. నన్ను చంపేస్తే బిడ్డ బ్రాండ్ వస్తాయి. బిడ్డను కూడా ఇప్పుడు వాళ్ళ నాన్న ఎలాగైతే మహేష్ జీవితం నాశనం చేసేసి సంతలో పశువులా కట్టేసుకోబోతున్నాడో నా బిడ్డను కూడా అలా కట్టుకోవాలని. సార్ అసలు మహేష్ ఫాదర్ స్టాండ్ తీసుకుంటే అసలు వాళ్ళ ఫాదర్ రావాల్సిన అవసరం ఏంటి సార్? నా కాపురంలోకి వాళ్ళ ఫాదర్ వచ్చేస్తాడు, మా బ్రాండ్లోకి వాళ్ళ ఫాదర్ వచ్చేస్తాడు, మా పేరెంట్స్ దగ్గరికి వాళ్ళ ఫాదరే వస్తాడు. అతనికి గొంతు లేదా సార్? వాళ్ళ ఫాదర్ ఎందుకు మాట్లాడతాడు ప్రతి దాంట్లో? నా బ్రాండ్ వాళ్ళ నాన్న. అసలు మీడియాలో జరుగుతున్న మ్యానిపులేషన్కి ఒక్క జర్నలిస్ట్ కూడా క్వశ్చన్ చేయట్లేదు. మీడియాలో జరుగుతున్న మ్యానిపులేషన్ ఈరోజు నా మీద ఏంటంటే, నా బ్రాండ్ అంట వాళ్ళు నాకు ఇస్తారంట, అదంట నేను నా బిడ్డకి ఇవ్వనన్నానంట. సో అందుకని మేము సంపాదించి ఆమెకి ఇచ్చి ఆమె వెళ్ళి బిడ్డకి ఇవ్వకుండా వేరే వాడితో ఎంజాయ్ చేసిద్దా అనే క్వశ్చన్ వేస్తున్నారు సార్. కాకాని బాబు గారి ఆస్తులు జిస్మత్ కాదు. జిస్మత్ ఈజ్ నో వేర్ రిలేటెడ్ టు దిస్ బ్లడీ పర్సన్ ఆర్ హిస్ ఫ్యామిలీ. ఓన్లీ మై హస్బెండ్ ధర్మ, నేను, గౌతమ్, మా ముగ్గురం రేపు మా వారసులకు ఇచ్చుకుంటాం. ధర్మ తన షేర్ తను తీసుకొని క్విట్ అయ్యాడు. గౌతమ్ ఇప్పుడు బ్రాండ్లో ఉన్నాడు. తనకి గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది, ఏ బ్రాంచ్ లేకుండా నన్ను దాని చేశారు. ఇలా బిజినెస్ గురించి బయట పెట్టుకోవటం బ్రాండింగ్ పర్సన్ థింగ్ కాదు. అందుకని నేను ఇంత వివరణగా చెప్పట్లా. కరెక్ట్ కాదు అది, ఎందుకంటే చాలామంది బతుకుతున్నారు మా బ్రాండ్లో. నేను తీసుకొచ్చి అదంతా బజార్ నేయలేను, నా లైఫ్ ఇలా పడింది కదా అని. ఈ పాయింట్లో సార్ వాళ్ళు నా బ్రాండ్ నాకు ఇస్తారంట, అది నేను జగద్వజాకే ఇస్తాను అని రాయాలంట బిడ్డకి. నేను రాస్తా సార్. నేను కాక జనవరి నుంచి బిడ్డకి ఇస్తున్న వాళ్ళు ఎవరు సార్? నేనే కదా. సరే నేను రాస్తాను. మరి మహేష్కి 4 బ్రాంచ్లు ఉన్నాయిగా, అవి కూడా బిడ్డకే ఇస్తాడా, రాస్తాడా? అది అడిగాను నేను. అది తప్పు. వెంటనే తండ్రి వచ్చేస్తాడు, మరి నా బిడ్డ ఎట్లా బతకాలి? 80 ఎకరాలు ఉంది అటవీ భూములు. అసలు 80 ఎకరాలు బిడ్డ విషయానికి మానవుడి విషయానికి మాట్లాడు. 80 ఎకరాలు ఓన్లీ ఆయన ఎచ్చుకే. ఈ పశువుల సంతది ఓన్లీ ఆయన ఎచ్చుకే. ఈ ఖర్చు విషయం టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్పాలి. పశువుల సంతలో అక్రమాలు జరిగి గోవుల్ని బంగ్లాదేశ్ వరకు తరలించి పాడి ఆవుల్ని అడ్డంగా నరికేస్తారు.